రసాభాసగా మారింది. తాగే నీటి సమస్యపై వాడివేడిగా సమావేశం సాగింది. అందుకు ముందు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఎంతమాత్రమూ ప్రోటోకాల్ను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ అండతోనే అధికారులు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి అవమానిస్తున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడంతో ఆయన్ను జగదీష్ అడ్డుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. ఓ దశలో ఇద్దరి మధ్య నువ్వెంతంటే నువ్వెంత అంటూ మాటల యుద్ధం జరిగింది. ఇరు పక్షాల సభ్యులు ఒక్కసారిగా పోడియంను చుట్టుముట్టడంతో గందరగోళం నెలకొంది. నల్గొండ జడ్పీ సమావేశంలో జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య జరిగిన ఈ రగడకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నల్గొండ ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా పరిషత్ సమావేశం ఈ రోజు ఇంకా కొనసాగుతుంది. అయితే 10:30 సమావేశం ప్రారంభమైన తర్వాత తొలుతగా త్రాగునీటి అంశంపై చర్చకు వచ్చింది. త్రాగునీటి కోసం 3 జిల్లాల్లో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధికి వచ్చే నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట 3 జిల్లాల్లో కూడా తీవ్రంగా ఉందని చెప్పేసి జెడ్పీటీ సభ్యులు, ఎంపీపీలు చెప్తుండగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలగజేసుకొని అసలు ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ఇతర ఫండింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి అధికార పార్టీ నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు విలువ ఇవ్వలే అని చెప్పి చెప్పడంతో మంత్రి జగదీష్ రెడ్డి కలగజేసుకున్నారు. ఇద్దరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రధానంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రారంభించడంతో కేసులు కూడా నమోదయ్యాయని చెప్పేసి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డి కూడా తీవ్రంగా వెంకటరెడ్డిని మందలించడం జరిగింది. ప్రధానంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే జెడ్పీ సభ్యులు కూడా తీవ్రంగా ఆరోపించడం జరిగింది. ఓవైపు మంత్రి జగదీష్ రెడ్డి అలాగే జెడ్పీ చైర్మన్ కలెక్టర్లు కూర్చున్నటువంటి పోడియం దగ్గర కూడా వీరంతా దూసుకొచ్చారు. మొత్తంగా గంట పాటు కూడా ఉద్రిక్తంగా సాగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుంది. వారిద్దరి మధ్య జరిగిన చర్చ మాత్రం తీవ్ర ఉద్రిక్తత సాధించింది. థాంక్యూ అశోక్.